స్టూడెంట్స్, మీకు స్కాలర్షిప్స్ రావడానికి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని మొదటగా చెప్తుంది. ఈ దరఖాస్తును గూగుల్లో ఈ-పాస్ టైప్ చేయాలి. ఈ-పాస్ ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్ళవలసి ఉంటుంది. స్టూడెంట్ సర్వీసెస్లో ఫ్రెష్ క్లిక్ హియర్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్న దగ్గర క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. సెట్ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు అప్లై నౌ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఆ తదుపరి విండోలో ఎస్ఎస్సి డీటెయిల్స్ మరియు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి పాస్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ పేర్కొనవలసి ఉంటుంది. ఆ తదుపరి మరొక విండో మీకు ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో మీకు మీ ఎస్ఎస్సి డీటెయిల్స్, మీ ఫోటో, మీరు చదువుతున్న కాలేజ్, మీ గ్రూపు, మీ ఇయర్ మొదలగు విషయాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ సెల్ఫ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అదర్స్ కానీ పెట్టి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి కొనసాగింపుగా ఆధార్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్, మీ సేవా డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని మీరు ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. తదుపరి మీ యొక్క గత 6 సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్స్ను మరియు మీరు ఏ స్కూల్, ఏ కాలేజీలో చదివారో నింపవలసి ఉంటుంది. తర్వాత మీరు మీ యొక్క పాస్బుక్ స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేసిన తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా స్టడీ సర్టిఫికెట్స్, పాస్బుక్ అన్నీ నింపిన తదుపరి నెక్స్ట్ అప్లై ఫర్ స్కాలర్షిప్ అన్న తర్వాత మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు స్కాన్ చేసినవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత స్టడీ సర్టిఫికెట్స్, లాస్ట్ ఇయర్ మెమో డీటెయిల్స్ అడిగిన తర్వాత మీ యొక్క మొబైల్కి పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని ద్వారా ఎలా ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేస్తారో తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.